హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో సీనియర్ ఇంటర్కి సంబంధించినటువంటి బాగా ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో డెఫినెట్గా 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్నటువంటి టాపిక్ శాండ్ మేయర్ గట్టర్మాన్ రియాక్షన్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే SN1 ఇప్పుడు సీనియర్ ఇంటర్లో లాంగ్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది అన్నీ నేమ్డ్ రియాక్షన్సే ఉంటాయి, 4 నేమ్డ్ రియాక్షన్స్ కలిపి. అలా బాగా ఫెమిలియర్గా అడిగేటువంటి నేమ్డ్ రియాక్షన్స్ శాండ్ మేయర్ గట్టర్మాన్ రియాక్షన్. సో ఆ రెండు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా 8 మార్క్స్లో బిట్టిగా కానీ, 2 మార్క్స్లో అంటే 10 VSCQస్లో ఒక VSCQగా కానీ, లేదా 4 మార్క్స్లో ఒక షార్ట్ ఆన్సర్గా కానీ ఎక్కడో చోటైతే ఎవ్రీ ఇయర్ పేపర్లో ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అన్న, రెండే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి ఒకసారి. Important named reactions. శాండ్ మేయర్ గట్టర్మాన్ రియాక్షన్స్. సో ఫస్ట్ ఇక్కడ శాండ్ మేయర్ అంటే ఏంటో చూద్దాము. శాండ్ మేయర్ రియాక్షన్ అంటే అస్సలు చాయిస్లో వదిలిపెట్టడానికి పాసిబిలిటీ లేనటువంటి ఆన్సర్స్ ఇవి. ఎక్కడా చాయిస్ పెట్టకూడదు. బెంజీన్ డైఅజోనియం సాల్ట్ ఆన్ రియాక్ట్ విత్. ఇక్కడ బెంజీన్ డైఅజోనియం సాల్ట్ డైరెక్ట్గా దాని నుంచే తీసుకోవచ్చు. మనం ఎనిలీన్ నుంచి డైఅజోనియం సాల్ట్ చేసుకుంటాము, దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఒకే దాని నుంచి 3 ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాడు ఇక్కడ సైంటిస్ట్. జాగ్రత్తగా చూడండి. బెంజీన్ డైఅజోనియం సాల్ట్ అంటే నేను ఇక్కడ రింగ్ అండ్ 2 వేసి చూపిస్తున్నాను. బెంజీన్ డైఅజోనియం సాల్ట్ అంటే ఫార్ములా ఇది C6H5N2Cl. ఇది బెంజీన్ డైఅజోనియం సాల్ట్ ఆన్ ట్రీటింగ్ విత్ క్యూప్రస్ క్లోరైడ్ అంటే Cu2Cl2 HCl. సో దీనిలో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేది HCl. బెంజీన్ డైఅజోనియం సాల్ట్ N2+Cl-. బెంజీన్ డైఅజోనియం సాల్ట్ ఆన్ రియాక్ట్ విత్ HCl ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యూప్రస్ క్లోరైడ్. 2 ఫార్మ్స్. ఇక్కడ ఏమొస్తుంది, నేను విడివిడిగా చెప్పి మొత్తానికి ఒకటే స్టేట్మెంట్ చెప్తాను. C6H5 అంటే ఇది Cl క్లోరోబెంజీన్ ప్లస్ నైట్రోజన్. ఎలా వస్తుంది నేను స్టేట్మెంట్ చెప్తాను ఇక్కడ. నెక్స్ట్ ఒకవేళ క్యూప్రస్ బ్రోమైడ్ తీసుకుంటే ఏమొస్తుంది, Cu2Br2 HBr. ఇక్కడ నన్ను ఏం తీసుకుంటే HBr తీసుకుంటే Br, ఇక్కడ ఈ Cl ఇక్కడ వచ్చింది EBr, C6H5Br ప్లస్ నైట్రోజన్. ఇప్పుడు ఈ మూడింటికి కలిపి నేను మీకు ఈ స్టేట్మెంట్ కూడా చెప్తాను. నెక్స్ట్ ఇంకా ఏమొస్తున్నాయి శాండ్ మేయర్ రియాక్షన్లో, CuCN పొటాషియం సైనైడ్ C6H5Cn ప్లస్ N2, ఇంకా అంటే పొటాషియం క్లోరైడ్ కూడా వస్తుంది KCl, N2 వరకు రాస్తున్నాం. సో స్టేట్మెంట్ ఇక్కడ ఇంపార్టెంట్. బెంజీన్ డైఅజోనియం సాల్ట్, బెంజీన్ డైఅజోనియం సాల్ట్, డైఅజోనియం సాల్ట్ react with HCl, HBr, KCN in the presence of Cu2Cl2, Cu2Br2, CuCN.
సో ఇక్కడ రియాక్ట్ అయినప్పుడు జాగ్రత్తగా చూడండి. డైఎజోనియం గ్రూపు, ఇది డైఎజోనియం గ్రూప్ అంటే దీన్ని డైఎజోనియం అంటున్నాం. డైఎజోనియం గ్రూప్, డైఎజోనియం గ్రూప్ ఈజ్ రీప్లేస్డ్ బై, ఎవరితో రీప్లేస్ అవుతుంది? ఇక్కడ ఇది ప్లస్, ఇది మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. మైనస్ అంటే న్యూక్లియోఫిల్స్, నెగటివ్ చార్జ్ ఉంటే న్యూక్లియోఫిల్స్. ఈ న్యూక్లియోఫిల్స్ చూడండి, ఇక్కడ N2Cl ప్లేస్లో Cl వచ్చింది, ఇది Br వచ్చింది, Cn వచ్చింది, అంటే ఏమొస్తున్నాయి? న్యూక్లియోఫిల్స్ వస్తున్నాయి. బెంజీన్ డైఎజోనియం సాల్ట్ ఆన్ రియాక్ట్ విత్ HCl లేదా HBr లేదా KCl in the presence of cuprous chloride, cuprous bromide, cuprous cyanide. The diazonium group, idamma diazonium group is replaced by nucleophiles ante veetito to forms the chlorobenzene or bromobenzene or cyanobenzene. Diazonium group replaced by ఎవరితో? న్యూక్లియోఫిల్స్ టు ఫార్మ్స్ క్లోరో, బ్రోమో, సైనోబెంజీన్. సో ఈజీ, మీకు స్ట్రక్చర్ కంటే ఇలా నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది. Benzene diazonium salt on react with HCl or HBr or KCl in the presence of, లేదు ఇంకా బాగా రాసుకోవాలంటే benzene diazonium salt react with HCl in the presence of Cu2Cl, HBr in the presence of Cu2Br, KCl in the presence of CuCl to forms chlorobenzene, bromobenzene, cyanobenzene. So it is the Sandmeyer reaction and Gettermann reaction అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, లాస్ట్ వరకు చూడండి, చక్కగా ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఆన్సర్ కాబట్టి మీకు ఆబ్జెక్టివ్ కూడా ఉపయోగపడుతుంది. ఇది లాస్ట్ వరకు చూడండి నాన్న, మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం అర్థం అవ్వదు. ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండ్ దీని మీద ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ సరిపోతుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తేనే కదా అందరికీ రీచ్ అవుతుంది అని నాకు తెలిసేది. సో షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా ఈ ఛానల్ని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకొని మీకు ఇంకా మంచి వీడియోస్ ఇవ్వగలుగుతాను కదా. రైట్, చూడండి ఇక్కడ గెట్టర్మ్యాన్ రియాక్షన్ అంటే ఏంటో చూద్దాం. గెట్టర్మ్యాన్ రియాక్షన్ సో గెట్టర్మ్యాన్ రియాక్షన్లో సేమ్ బెంజీన్ డైయోజోనియం సాల్టే తీసుకుంటున్నాం. C6H5N2 ప్లస్ Cl మైనస్. ఇక్కడ కాపర్ పౌడర్, రెండింటికి ఇది ఆబ్జెక్టివ్ బిట్ కూడా. HCl, Cu, సింపుల్, రెండు కంపేర్ చేసుకుంటే చాలా ఈజీ. ఇక్కడ ఐడోబెంజీన్ కూడా వస్తుంది కానీ ఏమీ కెటలిస్ట్ వాడట్లేదు, ఓన్లీ పొటాషియం అయోడైడ్. సో ఇక్కడ చూడండి, బెంజీన్ డైయోజోనియం సాల్ట్ రియాక్ట్ విత్ HCl ఇన్ ద ప్రైస్ ఆఫ్ కాపర్ పౌడర్. రెండిట్లో కెటలిస్ట్ ఒకటే, ఎక్కడ మారింది? ఇన్ ద ప్రైస్ ఆఫ్ కాపర్ పౌడర్ అండ్ పొటాషియం అయోడైడ్. ఇక్కడ నో నీడ్ ఆఫ్ ద కెటలిస్ట్తో పని లేదు, ఎందుకంటే పొటాషియం అయోడైడ్కి రియాక్టివిటీ నేచర్ ఎక్కువ కాబట్టి కాపర్ని కెటలిస్ట్గా ఇక్కడ వాడట్లేదు. ఏమొస్తుంది? HCl తీసుకున్నాం కాబట్టి C6H5Cl ప్లస్ N2, C6H5Br ప్లస్ N2. ఇక్కడ C6H5I ప్లస్ N2. చూడండి, ఇక్కడ క్లోరోబ్రోమో వచ్చాయి, ఇక్కడ క్లోరోబ్రోమో వచ్చాయి. డిఫరెన్స్ ఏంటి అంటే కెటలిస్ట్ డిఫరెన్స్. సో దీని స్టేట్మెంట్ ఎలా చెప్తాం? బెంజీన్ డైయోజోనియం సాల్ట్ ఆన్ రియాక్ట్ విత్ HCl ఇన్ ద ప్రైస్ ఆఫ్ కాపర్ పౌడర్, HBr in the presence of copper powder to give chlorobenzene and bromobenzene. ఒకవేళ ఇక్కడ కెటలిస్ట్ వాడకపోతే పొటాషియం అయోడైడ్తో రియాక్షన్ చేస్తే ఐడోబెంజీన్ వస్తుంది. ఐడోబెంజీన్ నో నీడ్ ఆఫ్ ద కెటలిస్ట్, దట్స్ వై హియర్ ద కెటలిస్ట్ ఈజ్ నాట్ యూజ్డ్. సో ఫైనల్గా శాండ్మేయర్ గెట్టర్మ్యాన్లో ఏం నేర్చుకుంటున్నాము అంటే డైయోజోనియం సాల్ట్ని అంటే చక్కగా రెండు కంపేర్ చేసుకొని చదువుకోండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే SN1 SN2 ఎంత ఇంపార్టెంట్ అని చెప్తాము, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అలాగే ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్స్
మనకి డెఫినెట్గా ప్రతి పేపర్లో ఉండేటువంటి ఆన్సర్స్ ఇవి. అలాగే శాండ్ వైర్ గట్టర్మ్యాన్ రియాక్షన్. శాండ్ వైర్లో ఏమొస్తాయి ఇమీడియట్గా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏం తెలుస్తుంది, డయాజోనియం సాల్ట్ హెచ్సిఎల్తో రియాక్ట్ అయినప్పుడు క్లోరోబెంజీన్, హెచ్బిఆర్తో రియాక్ట్ అయినప్పుడు బ్రోమోబెంజీన్, పొటాషియం సైనైడ్తో రియాక్ట్ అయినప్పుడు సైనోబెంజీన్ వస్తుంది. సో ఇక్కడ మనం వాడే కెటలిస్టులు మారుతున్నాయి, క్యూప్రస్ క్లోరైడ్, క్యూప్రస్ బ్రోమైడ్, క్యూప్రస్ సైనైడ్ అంటున్నాం. సో ఒకవేళ మనం రింగ్తో వేసుకోవాలంటే బెంజీన్ పైన సిఎల్, బెంజీన్ పైన బిఆర్, బెంజీన్ పైన సిఎల్, సేమ్ అంతే, బెంజీన్ పైన ఐ. ఇలా నేర్చుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది రింగ్లో కంటే కూడా. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకున్నాను. బెంజీన్ డయాజోనియం సాల్ట్ రియాక్ట్ విత్ హెచ్సిఎల్, క్యూప్రస్ క్లోరైడ్ టు గివ్స్ క్లోరోబెంజీన్, హెచ్బిఆర్, క్యూప్రస్ బ్రోమైడ్, బ్రోమోబెంజీన్, సైనోబెంజీన్. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే క్యూప్రస్ హ్యాలైడ్స్ కెటలిస్ట్, కాపర్ పౌడర్. ఇక్కడ కెటలిస్ట్ ఎవరు, క్యూప్రస్ హ్యాలైడ్స్. ఈ రెండు హ్యాలైడ్స్ అంటే ఇది వేరు, ఈ రెండింటిని క్యూప్రస్ హ్యాలైడ్స్ అంటున్నాం, దీన్ని. ఇక్కడ కాపర్ పౌడర్ మాత్రమే వాడతాం. ఇది నన్ను లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది, అర్థమవుతుంది, రాసుకోండి ఒకసారి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎక్కువ మంది. ఆల్రెడీ వీడియో చేసిందాం, అప్లోడ్ చేస్తాను. 70%తో ఏమేమి చదువుకోవాలి, 8 మార్క్స్ ఏంటి, 4 మార్క్స్ ఏంటి, ముందు ఈ రెండు పెడతాను. 2 మార్క్స్ అనే తర్వాత చూద్దాము. ఇవి చేసి ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియో మీకు అది అప్లోడ్ చేస్తాను. ఇంపార్టెంట్ ఏం చదువుకోవాలి అసలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది. వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ ఒక చాప్టర్ వైజ్గా పెడతాను. కొంతమంది అవి కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటున్నారు, కానీ అన్నీ ఒక దగ్గర ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయిందన్న వెంటనే ఆల్రెడీ కొన్ని ప్లేలిస్టులు పెట్టున్నాయి అలాగే. ఓకేనా, ఎక్కువ మంది చూస్తున్నారు నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి చూసుకోండి కొంచెం. ఓకేనా, థ్యాంక్ యూ.